సో 'చిరంజీవి' గారికి 'పద్మ విభూషణ్' అవార్డ్ రావడం మీకెలా అనిపిస్తుంది? I am very happy and excited that he got this award. He should deserve that award too. He deserves that award as ante he inspires more and more heroes or more and more actors who are struggling in their like in YouTube career or all those. He's inspiring them to come into movies and develop all those industries. He is an inspiration to all the young heroes or dynamic actors today. అంటే దేశంలో అత్యున్నత రెండో పురస్కారమైన 'పద్మ విభూషణ్' చిరంజీవి గారికి రావడం మీకెలా అనిపిస్తుంది? యా అంటే ఈ ఆల్సో అంటే అంటే ఇప్పుడు ఆయన ఒక ఆ పురస్కారం ఆయనకి రావాలనేది అది ఖచ్చితం. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ లాగా అన్నమాట. ప్రతి ఒక్క యాక్టర్కి ఆయన ఎన్ని అంటే రకరకాల పాత్రలు చేశారు. ఆ పాత్రలకి ప్రతి ఒక్క పాత్రకి ఆయన న్యాయం చేశాడు. అట్లా ఒక్కొక్క పాత్ర ఆయన తీసుకున్న ఒక్కొక్క మూవీ కానీ ఒక మెసేజ్ ఇవ్వాల్సిన మూవీస్గా కూడా కొన్ని చాలా బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చే మూవీస్ కూడా ఉన్నాయి. లైక్ సైరా నరసింహారెడ్డి అలాంటివి ఒక ఫస్ట్ ఫైటర్ అగేన్స్ట్ ద బ్రిటిష్ అలాంటి మూవీస్ కూడా ఆయన తీశారు. సో అలా ఆయనకి చాలా మంచి ఇదే అన్నమాట. జనాలకి అది ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా ఉంటుంది. ఆయన కామెడీ కానీ ఆయన యాక్టింగ్ కానీ ఆయన ఎమోషన్స్ కానీ ప్రతి ఒక్క నవరసాల్లో ఆయన యాక్టింగ్లో అయినా నెంబర్ 1 అన్నట్టు. అండ్ హీ ఆల్మోస్ట్ బికేమ్ ఎవ్రీ తెలుగు మ్యాన్కి ఆయన ఒక అన్న మాదిర. ఈజ్ ఎ మెగాస్టార్. He's a self-made megastar. So he deserves that award too. అంటే గతంలో కూడా పద్మభూషణ్ వచ్చింది సేవారంగం చేస్తున్నందుకు. అంటే దాంట్లో గుర్తించి ఇచ్చారు. సో ఇప్పుడు పద్మ విభూషణ్ అంటే కళారంగం వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారని ఎలా నేను చెప్పిన విధంగా ఇంతకుముందు చెప్పినట్టే ఆయన ఏ రంగంలో ఉన్నా ఆ రంగాన్ని దాన్ని ఎలా ముందుకు తీసుకురావాలి, దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి. లైక్ ఇప్పుడు సోషల్ వర్క్స్లో ఉన్నప్పుడు ఆయన సోషల్గా పరంగా దాన్ని ఎంత డెవలప్ చేశారో అదే మాదిరి సినీ రంగంలో ఉన్నప్పుడు దాన్ని కూడా అంతే ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ప్రతి ఒక్క చిన్న యాక్టర్కి ఆయన ఇన్స్పిరేషన్ అయ్యి ఆయన ప్రతి ఒక్క యాక్టర్ని ప్రోత్సహిస్తుంటాడు. లైక్ హీఈస్ గోయింగ్ టు ఎవ్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఆర్ ఎవ్రీ ట్రైలర్ లాంచెస్ ఫర్ దట్ అప్కమింగ్ యాక్టర్స్ అండ్ ఎంకరేజ్ దెమ్ టు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ప్రతి ఒక్క మూవీకి. లైక్ యూ షుడ్ యాక్ట్ మోర్, యూ షుడ్ వర్క్ యాక్టివ్, డొనేట్ యువర్ స్కిల్స్. లైక్ మీ స్కిల్స్ని మీరు చూపించాలి ఇంకా ఇండస్ట్రీకి, ఇంకా మిమ్మల్ని చూసి ఇంకా మోర్ యాక్టర్స్ రావాలి, సినీ రంగం ఇంకా డెవలప్ అవ్వాలి అని ఆయన చెప్తూ ఉంటాడు. సో ఇట్ ఈస్ హిస్ మోటివేషన్ దట్ ఎవ్రీ వన్ షుడ్ డెవలప్ దట్ ఇండస్ట్రీ టు. మన తెలుగువాడైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి కూడా పద్మభూషణ్ అవార్డు రావడం ఎలా ఉంది? హీఈస్ ఏ వెల్ రెస్పెక్టెడ్ పొలిటీషియన్ ఇన్ ద అంటే మనకు అది కూడా ఆయన తెలుగువాడ అవ్వడం అనేది మనకు గర్వకారణం. ఇంకోటి ఏంటంటే ఆయన వర్క్స్ కానీ ఆయన సోషల్ డెవలప్మెంట్ కానీ ఆయన సమాజానికి ఆయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్, ఆయన ఇచ్చిన సేవ అది ఒక ఉన్నత స్థాయిలో ఉండింది. సో ఆయన సేవలకు తగ్గ పురస్కారం ఆయనకు లభించిందని నేను అనుకుంటున్నాను.